హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో మనము ఏపీడిఎస్సికి సంబంధించిన స్టాండర్డ్ జీకే టాపిక్లో భాగంగా ఇంతకు ముందు కూడా నేను చెప్పున్నాను, అమెజాన్లో బుక్ దొరుకుతుంది. ఆంజనేయులు సార్ది ఎడిషన్ 3 కానీ 4 కానీ తీసుకోండి. దాంట్లో 4వ టాపిక్ ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించింది. సో ఉత్తర అమెరికా ఖండానికి సంబంధించిన మ్యాప్ కనుక చూసుకున్నట్లయితే ఫుల్ ఫ్లెడ్జ్గా మనం మ్యాప్ చూసుకునేటప్పుడు ఖండం ఏంటి, ఆ ఖండానికి నార్త్లో ఉన్న మహాసముద్రం ఏంటి, అట్లానే సౌత్లో ఉన్న మహాసముద్రం ఏంటి, వేరే ఖండాలకి ఈ ఖండాలకి ఏ మహాసముద్రము విభజన చేస్తుంది అనేది కూడా మనం చూసుకోవాలి ఖచ్చితంగా. సో ఉత్తర అమెరికాకి మరి సరౌండింగ్ ఉన్న చూడండి, ఉత్తర అమెరికాకి మరి వెస్ట్లో ఉన్న మహాసముద్రం పసిఫిక్ మహాసముద్రం. అదే మరికి ఆసియాకి తూర్పులో ఉంటుంది. అంటే ఆసియాని అమెరికాని విభజిస్తున్న మహాసముద్రం ఏంటి అంటే పసిఫిక్ మహాసముద్రము అని చెప్పాలి. అట్లానే యూరప్కి మరియు ఉత్తర అమెరికాని సపరేట్ చేస్తున్న మహాసముద్రం ఏంటి అంటే అట్లాంటిక్ మహాసముద్రం అని చెప్పుకోవాలి. అట్లానే మేజర్ పార్ట్ ఏంటి అమెరికాలో అంటే అమెరికా, కెనడా, అమెరికా మరి మెక్సికో. సో ఈ ల్యాండ్స్ ముఖ్యమైన పార్ట్స్గా మనము గుర్తించుకోవచ్చు. ఇవి ఉత్తర అమెరికాకి సంబంధించిన రిపబ్లిక్ దేశాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. దాంతోపాటుగా రాజధానులు. సో అమెరికా యొక్క మధ్య అమెరికాకు సంబంధించిన దేశాలు ఏంటి అంటే బెలీజ్, బెల్మోపాన్ రాజధాని. అలానే హుండారస్, తెగుసిగల్పా అనే రాజధాని. అలానే నికారాగ్వా, మనాగ్వా, పనామా సిటీ. అట్లానే కోస్టారియా, శాన్జోస్, ఎల్ సాల్వడార్, శాన్ సాల్వడార్. అలానే గ్వాటెమాలా, కెనడా, ఒట్టోవా. ఉత్తర అమెరికా దేశాలు 3 దేశాలుగా విభజించినట్లయితే కెనడా, ఒట్టావా, అమెరికా, వాషింగ్టన్ DC, మెక్సికో సిటీ. అలానే కరేబియన్ దేశాలు కనుక చూసుకున్నట్లయితే బహమాస్, నస్సౌ, క్యూబా, హవానా, హైతీ, ఫోర్ట్ ఓ ప్రిన్స్, జమైకా, కింగ్స్టన్, డొమినికన్ రిపబ్లిక్, శాంటో డొమిగో. అలానే అంటిగ్వా, బార్బుడా, సెయింట్ జాన్స్, బార్బడస్, బ్రిడ్జ్ టౌన్, డొమినికా, రోసో, గ్రెనడా, సెయింట్ జార్జ్, సెయింట్ కిట్, బస్సెటెర్రే, సెయింట్ విన్నెట్, కింగ్స్ టౌన్, సెయింట్ లూసియా, కాస్ట్రిస్. సో ఇవన్నీ కూడా రాజధానులు. మరి ఉత్తర అమెరికా యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచ విస్తీర్ణంలో 3వ అతిపెద్ద ఖండము. మొదటిది ఏంటండి? ఆసియా ఖండము, రెండోది ఆఫ్రికా, మూడోది ఉత్తర అమెరికా. జనాభా పరంగా 4వ అతిపెద్ద ఖండము ఈ యొక్క ఉత్తర అమెరికా. విస్తీర్ణ పరంగా చూసినట్లయితే ఈ ఉత్తర అమెరికాలో అతి పెద్ద దేశంగా కెనడాని పాయింట్ చేస్తారు. ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఏదైతే ఉందో లేక్ సుపీరియర్ అనేది అమెరికా, కెనడా దేశాల మధ్యలో ఉంది. ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రము కరేబియన్ సముద్రము, ఇది కూడా నార్త్ అమెరికాలోనే ఉంది. సో ప్రపంచంలో పొడవైన సరిహద్దు గల దేశాలు, పొడవైన సరిహద్దు. సో 8891 సరిహద్దు అనమాట అమెరికాకి, కెనడాకి. మరి ఏ 2 దేశాలకి అటువంటి సరిహద్దు అనేది లేదు. ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన దేశము కెనడా. అలానే ప్రపంచంలో వెడల్పైన జలసంధి ఏంటి అంటే డేవిస్ జలసంధి. ఒకసారి చూసుకోండి, పొడవైన తీరరేఖ కెనడా, పొడవైన సరిహద్దు గల దేశాలు అమెరికా, కెనడా, వెడల్పైన జలసంధి డేవిస్ జలసంధి, లేక్ సుపీరియర్ పెద్ద మంచినీటి సరస్సు, ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు, అతిపెద్ద దేశం ఉత్తర అమెరికాలో మాత్రమే ఇది. ఉత్తర అమెరికాలో అతిపెద్ద దేశం కెనడా, 4వ అతిపెద్ద ఖండము. జనాభా పరంగా విస్తీర్ణ పరంగా చూస్తే 3వ అతిపెద్ద ఖండము, జనాభా పరంగా చూస్తే 4వ అతిపెద్ద ఖండం. ఇప్పుడు యూరప్ ఖండం గురించి చూద్దాం. యూరప్ ఖండంలో కనుక మనం చూసినట్లయితే యూరప్లో ప్రధానంగా దేన్ని చూసుకోవాలి అంటే యూరప్లో మన ఈ ప్రపంచ యుద్ధానికి కారణమైన దేశాలన్నమాట ఇవి. ఇట్లా గుర్తుపెట్టుకోండి.
స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, బెల్జియం, హంగేరీ, ఆస్ట్రియా, స్లోవేకియా, రొమేనియా, సెర్బియా, నెక్స్ట్ ఆస్ట్రేలియా, సారీ అల్జేనియా, ఆస్ట్రేలియా కాదు, అల్జేనియా, అలానే నెదర్లాండ్, నెక్స్ట్ స్విట్జర్లాండ్, బెలారస్, లాటిక్వా. సో ఇవన్నీ కూడా డెన్మార్క్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూసుకోవాలి. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, నార్వేజియన్ సముద్రము, సో చుట్టుపక్కల ఉన్న సముద్రం, ఉత్తర సముద్రం ఏ దేశాల పక్కన ఉంది, యూకే, ఐర్లాండ్, ఇట్లా మనము దేశాలు చూసుకుని ఆ దేశాలకు సంబంధించిన రాజధానిని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఏదో ఒక దేశానికి సంబంధించిన రాజధానిని అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒకేసారి అన్ని దేశాలు రాజధానులు బైహార్ట్ చేసుకుంటూ కూర్చుండిపోక ముందుగా మీకు వీలైనంత వరకు త్వరగా లైక్ చూడండి, యూకే లండన్, ఐర్లాండ్ డబ్లిన్, రష్యా మాస్కో, బెలారస్ మిన్స్క్, ఉక్రెయిన్ క్వై. సో నెక్స్ట్ అట్లానే ఇంకొద్దిగా మనకి నెదర్లాండ్ ఆమ్స్టర్డామ్, అలానే క్రొయేషియా జాగ్రెబ్, నెక్స్ట్ పోర్చుగల్ లిస్బన్, స్పెయిన్ మాడ్రిడ్, అండోరా వెల్లా, ఇట్లా ఇటలీ రోమ్, మొనాకో, ఫ్రాన్స్ ప్యారిస్, స్విట్జర్లాండ్ బెర్న్. ఈ రకంగా మనకి ఏదైతే ముందుగా వస్తాయి అనుకుంటాయో అంటే ఈ కొన్ని వెల్ నోటెడ్ లైక్ న్యూస్లో ఉండే దేశాలు ఎక్కువగా ఉంటాయి కదా. సో మన వెల్ నోటెడ్ డెన్మార్క్ కావచ్చు, నార్వే, ఓస్లా, స్వీడన్, స్టాక్హోమ్, ఫిన్లాండ్, హెల్సింకి, డెన్మార్క్, కోపెన్హాగన్. సో ఇవి ఏంటి అంటే డెఫినెట్లీ వెల్ నోటెడ్ దేశాలు అన్నమాట. ఇవి ఈజీగా వచ్చే అవకాశాలు మనకి ఉన్నాయి. సో ఈ బాల్టిక్ దేశాలు అంటే ఏంటి? బాల్టిక్ సముద్రం తీరం వెంబడి ఉండే దేశాలని బాల్టిక్ దేశాలని, నార్దిక్ దేశాలు అంటే ఉత్తరాన ఉండే దేశాలు అన్నమాట. నార్దిక్ దేశాలు ఈ నార్దిక్ దేశాలు 5, బాల్టిక్ దేశాలు 3, ఇతర యూరోపియన్ దేశాలు 24, అలానే బెనెలెక్స్ దేశాలు, యుగోస్లేవియా దేశాలు, యుగోస్లేవియా నుండి విభజించిన 6 దేశాలు. సో ఇలాగా నెక్స్ట్ ఐబీరియన్ ద్వీపకల్పానికి సంబంధించిన దేశాలు. ఈ రకంగా మనము ఈజీగానే చెక్ రిపబ్లిక్, ప్రెగ్, ఆస్ట్రియా, వియన్నా, స్లోవేకియా, బ్రాటిస్లావా, హంగేరీ, బుడాపెస్ట్. సో ఇట్లా ఇవన్నీ వెల్ నోటెడ్ దేశాలు ఇక్కడ ఉన్నవి. సో కాబట్టి ఇట్లా మీరు గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. బాల్టిక్ దేశాలు, నార్దిక్ దేశాలు, యురేషియన్ దేశాలు, యుగోస్లేవియన్ దేశాలు, బెనెలెక్స్ దేశాలు, ఐబీరియన్ ద్వీపకల్పం దేశాలు. సో ఈ దేశాలు వాటి యొక్క రాజధానులు ఏంటి అనేది మనము చదవాలి. తర్వాత నెక్స్ట్ అంటే ఇదంతా కూడా డైరెక్ట్గా ఇదే జీకే, ఇదే స్టాండర్డ్ అంటే మినిమం ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఈ మాత్రం నాలెడ్జ్ తోటి మనం వెళ్ళాలి. ఇది కేవలం అసలు యాక్చువల్గా జీకే కరెంట్ అఫైర్ పెట్టుకుంటే ఓషియన్ అన్లిమిటెడ్. కాబట్టి ఈ మాత్రం స్టాండర్డ్ జీకే తోటి మనం ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా 10 out of 8 అయితే చేయగలరు. సో అంత ధీమా అయితే నేను చెప్పగలను. అలానే ప్రపంచ విస్తీర్ణంలో 2వ చిన్న ఖండము ఐరోపా, అతి చిన్న ఖండము ద్వీపఖండము ఆస్ట్రేలియా అయితే 2వ చిన్న ఖండము ఐరోపా. ప్రపంచ జనాభాలో 3వ అతిపెద్ద ఖండం అన్నమాట. మొదటిది ఏంటి? ఆసియా, 2వది ఏంటి? ఆఫ్రికా, 3వది ఏంటి? యూరప్, 4వది ఉత్తర అమెరికా, 5వది దక్షిణ అమెరికా. సో యూరప్ 3వది అన్నమాట. అట్లానే నెక్స్ట్ నార్వే, స్వీడన్, డెన్మార్క్ దేశాలని స్కాండినేవియా దేశాలు అంటాము. 1000 సరస్సుల దేశం ఫిన్లాండ్, ప్రపంచంలో అతిపెద్ద దీవి గ్రీన్లాండ్, డెన్మార్క్లో ఉందన్నమాట గ్రీన్లాండ్. ప్రపంచంలో అడవులు ఎక్కువగా కలిగిన ఖండం ఏదైనా ఉంది అంటే యూరప్ ఖండం అని చెప్పాలి. పక్షి ఖండము అని దేన్నంటారా అంటే పక్షి ఖండము దక్షిణ అమెరికా, పక్షులు జాతులు ఎక్కువగా ఉన్న ఖండం. అలానే అడవి జాతులు ఎక్కువగా కలిగిన ఖండం ఏంటి అంటే
ఇది యూరప్ అని చెప్పాలి. అట్లానే నెక్స్ట్ ఎడారి లేని ఖండం ఏదైనా ఉంది అంటే అది కూడా యూరప్ ఖండమే. ప్రపంచంలో అతి చిన్న దేశం వాటికన్ సిటీ కూడా ఈ యూరప్లోనే ఉంది. అతి చిన్న దేశము సిటీకు అంటాము. సో అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ప్రపంచ తీరరేఖ అతి తక్కువగా కలిగిన, ప్రపంచంలోనే అతి తక్కువ తీరరేఖ కలిగిన దేశము మొనాకో దేశము ఈ యొక్క ఖండంలోనే ఉంది. నెక్స్ట్ కనుక చూస్తే ఆఫ్రికా ఖండము. ఆఫ్రికా ఖండానికి సంబంధించిన మ్యాప్ పాయింటింగ్ చూసినట్లయితే ఇంపార్టెంట్గా మొరాకో, ఈజిప్ట్, లిబియా, అల్జీరియా, మారిటానియా, మాలి, నైజర్, చాడ్, సుడాన్, ఎరిత్రియా, నెక్స్ట్ దక్షిణ సుడాన్, కామెరూన్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, గాబన్, కాంగో రిపబ్లిక్, డెమోక్రటిక్ ఆఫ్ కాంగో, అంగోలా, జాంబియా, నమీబియా, జింబాబ్వే, బోట్వా, దక్షిణ ఆఫ్రికా, మొజాంబిక్. అట్లానే ఈ కార్నర్ దేశాలు ఏంటి? ఘనా, నైజర్, చూడండి, ఘనా, నైజర్, ఐవరీ కోస్ట్, గినియా, సినెగల్, అట్లా లియోన్, లైజీరి, టోగో, బెనిన్. సో ఇట్లాగా మనం మ్యాప్ పాయింటింగ్ గుర్తుపెట్టుకోవడం. సెషల్స్, మడగాస్కర్, మారిషన్. అట్లానే ఈ రకంగా మీరు గుర్తు పెట్టుకున్న తర్వాత దీనికి సంబంధించిన దక్షిణ ఆఫ్రికా దేశాలు 10: అంగోలా, లువాండా, నమీబియా, విండ్హౌక్, బోట్స్వానా, గాబరన్, జాంబియా, లుసాకా, జింబాబ్వే, హరారే, మలావి, లిలాంగ్వే, మొజాంబిక్, మపుటో, దక్షిణాఫ్రికా, కేప్టౌన్ లేదా ప్రిటోరియా, ఈశ్వతిని, ఎంబాబాని, లుబాంబా, లెసోతో, మాసేరు. అలానే నెక్స్ట్ ఈ దక్షిణ ఆఫ్రికా ఖండంలో ఉత్తర ఆఫ్రికా దేశాలు 6: మొరాకో, రబాత్, మారిటోనియా, నౌచాట్, అల్జీరియా, అల్జీర్స్, ట్యునీష్, లిబియా, ట్రిపోలి, ఈజిప్ట్, కైరో. ఇవి ఉత్తర ఆఫ్రికాలో ఉండే దేశాలు. తూర్పు ఆఫ్రికా దేశాలు సుడాన్, ఖర్జుమ్, దక్షిణ సుడాన్, జుబా, ఎరిత్రియా, అస్మారా, ఇథియోపియా, అడిస్ అబాబా, జిబౌటి, సోమాలియా, ముగ్దిష్, కెన్యా, నైరోబి, టాంజానియా, డొడోమా, ఉంగాడా, కంపాలా, రువాండా, కిగాలి, సిషెల్స్, విక్టోరియా, కామెరస్, మొరోని, మడగాస్కర్. ఇవన్నీ కూడా మనకి తూర్పు ఆఫ్రికా దేశాలు 14గా మనం చూసుకోవాలి. నెక్స్ట్ మధ్య ఆఫ్రికా దేశాలు ఏంటి? చాడ్, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, జమేనా, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, బాంగి, కామెరూన్, యౌండో, ఈక్వటోరియల్ గినియా, మలాబో, గాబన్, లిబ్రెవిల్లే, కరాగో రిపబ్లిక్, ప్రజ్ఞవిల్లే. నెక్స్ట్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, కిన్షాసా, బురుండి, గితేని. నెక్స్ట్ ప్రిన్సిపి, సాటమ్. సో ఆఫ్రికా ఖండం యొక్క ప్రత్యేకతలు ఏంటి అనేది చూడండి. ఆఫ్రికా ఖండం యొక్క ప్రత్యేకతలు: ప్రపంచ విస్తీర్ణంలో 2వ అతిపెద్ద ఖండము, ప్రపంచ జనాభాలో 2వ అతిపెద్ద ఖండము, 2 అన్నమాట, సెకండ్ ప్లేస్. ప్రపంచ అతి పెద్ద వాటిలో విస్తీర్ణ పరంగా కావచ్చు సెకండ్దే, నెక్స్ట్ జనాభా పరంగా కూడా సెకండ్దే. ప్రపంచంలో అతి పొడవైన నది నైలు నది ఈజిప్ట్లో ఉంది. ప్రపంచంలో 2వ ఎత్తైన జలపాతము టుగేలా జలపాతము. లేక్ సుపీరియర్ తర్వాత టుగేలా గుర్తుపెట్టుకోండి, దక్షిణాఫ్రికాలో ఉంది. హార్న్ ఆఫ్ ఆఫ్రికా కొమ్ము అని ఎరిత్రియా, ఇథియోపియా, జిబౌటి, సోమాలియా దేశాలను పిలుస్తారు. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన శిఖరం కిలిమంజారో. నెక్స్ట్ ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అని పిలుస్తారు. ప్రపంచంలో ఎక్కువ దేశాలు కలిగిన ఖండం అని పిలుస్తారు. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ 3 రేఖలు ప్రయాణం చేస్తున్న ఖండం ఏదైనా ఉంది అంటే అది ఆఫ్రికా మాత్రమే. విస్తీర్ణ ప్రకారంగా ఆఫ్రికాలోని అతిపెద్ద దేశం అల్జీరియా, జనాభా ప్రకారంగా అతిపెద్ద దేశం నైజీరియా. అంటే ఎక్కువ జనాభా ఆఫ్రికాలో నైజీరియాలో ఉన్నారు, ఎక్కువ విస్తీర్ణంగా అల్జీరియా దేశం. ప్రపంచంలో అతిపెద్ద ఎడారి సహారా ఎడారి ఉత్తర ఆఫ్రికాలోనే ఉంది. ఆఫ్రికాలో అతి పెద్ద సరస్సు విక్టోరియా సరస్సు, ఆఫ్రికాలో అతిపెద్దదన్నమాట ఇది. ఓకే, విక్టోరియా సరస్సు.
వజ్రాలు బంగారు ఉత్పత్తికి పేరుగాంచింది ప్రసిద్ధి చెందిన దేశము దక్షిణాఫ్రికా. సో ఇది ఆఫ్రికాకి సంబంధించింది. అలానే మరి మీరు మ్యాప్ పాయింటింగ్ చూసుకునేటప్పుడు ఉత్తర అమెరికా ఏ ఖండంలో ఉంది, ఉత్తర అమెరికా గుండా పోయే రేఖలు ఏవి, అలాగే టైం లాటిట్యూడ్ ఐఎస్టి మార్క్స్ దేనికి సంబంధించింది, ఎక్కడ ఏ టైమింగ్లో ఉంటాయి, ఇవి కూడా స్టాండర్డ్ జీకేలోకే వస్తాయి. సో అంత డీప్గా వెళ్ళడానికంటే ముందు కొన్ని అంశాలు ఇవి చూసుకోండి. నెక్స్ట్ ఓషియానియా ఖండము దట్ మీన్ ఆస్ట్రేలియాకు సంబంధించిన ఖండాన్ని ఓషియానియా ఖండం. ఆస్ట్రేలియా సరౌండింగ్ ఉండే ద్వీప ఖండ దేశాలన్నీ కూడా ఆస్ట్రేలియా ఖండమే. దీని చుట్టూ సముద్రం ఉండి మధ్యలో ఆస్ట్రేలియా ఖండం ఉంటుంది కాబట్టి దీన్ని ద్వీపఖండం అని కూడా అంటాము. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా పాకిస్తాన్ ఎలాగో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్యలో సముద్రం అనమాట. అలానే వనౌతు, టోంగా, కిరిబాటి, తువాలు, పలావా, నౌరు, సమేవా, ఫిజీ, సాల్మన్ దీవులు ఇవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయి, మైక్రోనియా, ఇవన్నీ కూడా మార్షల్ దీవులు ఇవన్నీ కూడా ఆస్ట్రేలియా ఖండంలోనే ఉన్నాయి. ఆస్ట్రేలియా ఖండంలో ముఖ్యమైన దేశాలు ఆస్ట్రేలియా కాన్బెర్రా, న్యూజిలాండ్ వెల్లింగ్టన్, పావమా న్యూగినియా, పోర్ట్ మెర్సీ, మైక్రోనేషియా పాలికర్, మార్షల్ దీవులు మజారో, సాల్మన్ దీవులు హొరియారా, ఫీజీ, సువా, పలావ్, రుల్ముడ్, రైట్, నౌరు, యారెన్, తువాలు, పునాపుటి, కిరిబాటి, బజ్మికి, సమేవా, అపియా, టాంగో, నుగో, అలోఫా, వనౌతు, వీటా. సో ఈ దేశాలు ఈ ఖండం యొక్క ప్రాముఖ్యత. పూర్తి దక్షిణార్ధగోళంలో ఉన్న ఒకే ఒక్క ఖండం అని పిలుస్తారు. ఈ ఖండాన్ని ద్వీపఖండం అని పిలుస్తారు. ప్రపంచ విస్తీర్ణంలో అతి చిన్న ఖండంగా చెప్తాము. ప్రపంచ జనాభా పరంగా కూడా అతి చిన్న ఖండం అనే చెప్తాము. ప్రపంచంలో అత్యధిక ఉన్ని ఉత్పత్తి చేసే దేశం ఆస్ట్రేలియా. ఎక్కువ కాటన్ని ఉత్పత్తి చేస్తుందన్నమాట. కాటన్, సో సీడ్ లాంటిది అది. ఉన్ని అనేది మనకి రుయ్. ప్రపంచంలో తొలిసారి మహిళలకు ఓటు హక్కుని కల్పించిన దేశము న్యూజిలాండ్ అండి. ప్రపంచంలో అడవులు తక్కువగా కలిగిన ఖండము మరి ఈ ఆస్ట్రేలియా ఖండమే. ప్రపంచంలో అతిపెద్ద ప్రవాసభిత్తిక గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది కూడా ఆసియాలోనే. సో నెక్స్ట్ జాతీయ చిహ్నాలు, భారతదేశం యొక్క నేషనల్ సింబల్స్. అంటే ఈ సింబల్స్కి సంబంధించింది చాలా డీప్గా చదవాలి, కానీ ముందు ఇది కంప్లీట్ చేయండి, తర్వాత డీప్ గురించి మాట్లాడుకుందాము. జాతీయ పతాకము త్రివర్ణ పతాకము, అలాగే జాతీయ కరెన్సీ రూపాయి మార్క్, ఆ మార్క్ సింబల్ కూడా తెలుసుకోవాలి. జాతీయ గీతము జనగణమన, జాతీయ క్రీడ హాకీ, జాతీయ గేమ్ గీతము గేయము గుర్తుపెట్టుకోండి. గే వంద మాతరం, గీతం జనగణమన, గాన్ ఓకే, నేషనల్ గాన్ జనగణమన. సో గేయ వందే మాతరం. నెక్స్ట్ జలచరం డాల్ఫిన్, జాతీయ చిహ్నం లైన్ క్యాపిటల్. నెక్స్ట్ జాతీయ నది గంగా, జాతీయ జంతువు రాయల్ బెంగాల్ టైగర్, జాతీయ వారసత్వ జంతువు ఏనుగు, జాతీయ ఫలం మామిడి. 2018లో ఇది అడిగాడండి, మామిడి. నేషనల్ ఫ్రూట్ ఏంటి అని చెప్పి అడగడం అనేది జరిగింది 2018లో. సో నేషనల్ ఫ్లవర్ తామర పుష్పం, నేషనల్ బర్డ్ నెమలి, మర్రి చెట్టు ఏది వృక్షం. అలాగా. సో కంపల్సరీ అంటే ఈ జోన్ కంపల్సరీ పడిపోతుంది అని నేను చెప్పను, కానీ లాస్ట్ 2018లో జాతీయ ఫలం అడిగాడు, ఆమ్ అని చెప్పి మనం పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. నెక్స్ట్ రాష్ట్రాలు రాజధానులు. ఇంతకుముందు కూడా చెప్పాను రాష్ట్రాలు అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి. నమామి అని ఓడి పెట్టుకుంటే ఈశాన్య రాష్ట్రాలు ఈజీగా అయిపోతుంది. అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, నాగాల్యాండ్ కోహిమా, మణిపూర్ ఇంఫాల్, మిజోరాం ఐజ్వాల్, త్రిపుర అగర్తల, అస్సాం షిల్లాంగ్, అస్సాం దిస్పూర్. నెక్స్ట్ సిక్కిం గ్యాంగ్టక్, బీహార్ పాట్నా, జార్ఖండ్ రాంచీ, వెస్ట్ బెంగాల్ కలకట్టా, భువనేశ్వర్ ఒరిస్సా, భోపాల్ మధ్యప్రదేశ్, రాయ్పూర్ ఛత్తీస్గఢ్, లక్నో ఉత్తరప్రదేశ్, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్, చండీగఢ్ హర్యానా, చండీగఢ్ పంజాబ్,
కామన్ అండి ఇక్కడ. జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్, అలానే లేహ్ లడఖ్, సిమ్లా హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ జైపూర్, గుజరాత్ గాంధీనగర్, మహారాష్ట్ర ముంబై, గోవా పనాజీ, బెంగళూరు కర్ణాటక, హైదరాబాద్ తెలంగాణ, అమరావతి ఆంధ్రప్రదేశ్, చెన్నై తమిళనాడు, తిరువనంతపురం. సో ఇక్కడ వీటితో పాటుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లక్షద్వీప్ కవరట్టి, పాండిచేరి, చండీగఢ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యూ. సో ఇట్లా. సో ఇక్కడ రాష్ట్రాల మరి 1956కి మనకి ఉన్న రాష్ట్రాల సంఖ్య ఎంత అంటే 15 రాష్ట్రాలు మాత్రమే. అయితే ఆ తర్వాత 16వ రాష్ట్రం కింద 1963లో నాగాలాండ్ ఏర్పడింది. అట్లానే 17వ రాష్ట్రం కింద చూడండి, 16వ రాష్ట్రం ఏంటి? నాగాలాండ్. నెక్స్ట్ 19వ రాష్ట్రం మణిపూర్. అలానే 17వ రాష్ట్రం హర్యానా 1966లో. సో గుర్తుపెట్టుకోండి, 17వ రాష్ట్రం హర్యానా 1966లో మ్యాప్ మీద ఉంది. 18వ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ 1971లో. 19వ రాష్ట్రం మణిపూర్ 1972లో. 20వ రాష్ట్రం త్రిపుర 1972. 23వ రాష్ట్రం మిజోరాం 1987. నెక్స్ట్ అలానే మరి ఇంకా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. 24వ రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ 1987. నెక్స్ట్ 25వ రాష్ట్రం ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూడండి. ఈ రకంగా మనకి రాష్ట్రాలు లైక్ జార్ఖండ్ అనేది బీహార్ నుంచి సపరేట్ చేయబడింది. మధ్యప్రదేశ్ అనేది ఛత్తీస్గఢ్ అనేది మధ్యప్రదేశ్ నుంచి సపరేట్ చేయబడింది. ఉత్తరాఖండ్ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి సపరేట్ చేయబడింది. నెక్స్ట్ తెలంగాణ అనేది ఆంధ్రప్రదేశ్ నుంచి సపరేట్ చేయబడింది. సో 25వ రాష్ట్రము గోవాగా ఏర్పడింది. నెక్స్ట్ 26వ రాష్ట్రము చూడండి ఇక్కడ 25, 26 ఛత్తీస్గఢ్, 27 ఉత్తరాఖండ్, 28 జార్ఖండ్, 29 తెలంగాణ. ఈ రకంగా అట్లానే ఇప్పుడు ప్రస్తుతం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 28 మరియు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారాగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తర్వాత ఈ రాష్ట్రాల సంఖ్య అనేది అంతకుముందు 29 ఉండేవి, కానీ 28గా మారి ఆ జమ్మూ కాశ్మీర్ అనే రాష్ట్రము 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా మారిపోవడం అనేది జరిగింది. దాంతో తెలంగాణ 28వ రాష్ట్రము మరియు ఇవేమీ 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిసిపోవడం అనేది జరిగింది. సో ఇట్లాగా మనము 28 రాష్ట్రాలు. ఆర్టికల్ 1 భారతదేశం యొక్క పేరు భూభాగం. ఆర్టికల్ 1 నూతన రాష్ట్రాల విలీనం ఏర్పాటు. ఆర్టికల్ 3 కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రాంతాలు, సరిహద్దులు లేదా ఇప్పటికీ ఉన్న రాష్ట్రాల యొక్క పేర్ల మార్పు. ఇది ఈ యొక్క దేశాల గురించి. దేశం తర్వాత ఏర్పడ్డ రాష్ట్రాల స్వతంత్ర భారతదేశం తర్వాత ఏర్పడ్డ రాష్ట్రాల సంఖ్య, అప్పటి వరకు ఉన్న రాష్ట్రాలు ఏ రకంగా ఉన్నాయి, ఆ తర్వాత అంతకుముందు చేరిన రాష్ట్రాలు ఏ రకంగా ఏర్పడ్డాయి అనేది, రాష్ట్రాల యొక్క విభజన ఏ సంవత్సరంలో ఏర్పడింది అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలే. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తాను. మరి దీంతో 10 టాపిక్స్ని మనం కంప్లీట్ చేసుకున్నాము. దాదాపుగా 150 టాపిక్స్ ఉన్నాయి ఆ బుక్లో. ఖచ్చితంగా డెఫినెట్లీ ట్రై చేస్తాను కంప్లీట్ చేయడానికి. నేను చేసినా చేయకపోయినా రోజుకు ఒక 3-4 టాపిక్స్ కాడికి మీరు కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. అది డిఎస్సి ఆస్పిరెంట్ యొక్క క్యాపబిలిటీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.